ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాట్లు పూర్తి. ఈసారి మూడో వారం గడుస్తున్నా అడుగు ముందుకు పడని తీరు. ఎంసెట్ సహా ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించేది తేలక అయోమయం. ఉన్నత విద్యామండలిలో నెలకొన్న గందరగోళంతో ఇబ్బంది. చైర్మన్, వైస్ చైర్మన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం. పాత వాళ్ళు వెళ్ళలేదు, కొత్త నియామకాలు జరగలేదు. సెట్స్ కన్వీనర్ల పేర్లు సూచించడంలో వర్సిటీల వీసీల్లోనూ నిర్లిప్తత. ఇలాగైతే ప్రవేశ పరీక్షల నిర్వహణ జాప్యం అవుతుందని నిపుణుల హెచ్చరిక. రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశాలపై ఇంకా కసరత్తు మొదలు కాలేదు. ఎంసెట్ సహా పాలిసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్ పరీక్షల షెడ్యూల్పై అయోమయం నెలకొంది. ఏ ప్రవేశ పరీక్షను ఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలి, ఏ పరీక్ష కన్వీనర్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో నెలకొన్న గందరగోళమే దీనికి కారణమని, దీంతో ఈసారి ప్రవేశ పరీక్షల నిర్వహణ ఆలస్యం కావచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్న ఏటా జనవరిలో ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ప్రకటిస్తారు. ఆయా పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ఖరారు చేస్తారు. ఆ వెంటనే ఆయా కన్వీనర్లు, యూనివర్సిటీల ఆధ్వర్యంలో పరీక్షలకు సంబంధించి కసరత్తు, ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి జనవరి 3వ వారం ముగుస్తున్న షెడ్యూల్ విడుదలకు సంబంధించి ఎలాంటి కసరత్తు మొదలు కాలేదు. ఇక ఎంసెట్పై కసరత్తు ఏది? జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్స్కు ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం జూన్ నుంచి జోసా కౌన్సిలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సాధారణంగా జేఈఈ తేదీలకు అనుగుణంగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను ఖరారు చేస్తారు. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఎంసెట్ జరిగి ఫలితాలు వచ్చి కౌన్సిలింగ్ మొదలయ్యే నాటికి విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేసి అర్హత ఉన్నవారికి అనుబంధ గుర్తింపు ఇస్తారు. సాధారణంగా మేలో ఎంసెట్ నిర్వహించి అదే నెలలో ఫలితాలు వెల్లడిస్తుంటారు. ఈసారి గందరగోళం నెలకొంది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుందని విద్యావేత్తలు చెప్తున్నారు. ఇక హడావుడిగా జరిగితే ఇబ్బందులే. సాధారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రక్రియ ఏటా నవంబర్ నుంచే మొదలవుతుంది. వర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం ఏర్పాటు చేసి సెట్స్ కన్వీనర్ను ఎంపిక చేయాలి. వారు ప్రశ్నాపత్రాల తయారీపై దృష్టి పెడతారు. ప్రశ్నల రూపకల్పనకు సంబంధించి నిపుణులను పిలిపిస్తారు. కంప్యూటర్ బేస్డ్గా దాదాపు 10 రకాల ప్రశ్నాపత్రాలను రూపొందిస్తారు. ఇందులో కఠినమైనవి, తేలికైనవి అత్యంత గోప్యంగా తయారు చేయాలి. తర్వాత వాటన్నిటిని కలిపి కంప్యూటర్ సాయంతో ఫైనల్ పేపర్ను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల ఎంపిక, ప్రశ్నాపత్రాల సగటు పరిశీలన ఉంటాయి. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల క్రోడీకరణకు ఎక్కువ సమయం పడుతుంది. పలు దఫాలుగా వీసీలు, ప్రొఫెసర్లు సమావేశాలు జరుపుతుంటే ఇవన్నీ సాఫీగా సాగుతాయి. ఈసారి ఇప్పటికే విద్యామండలి సమావేశమే జరగలేదు. ఆలస్యంగా ప్రక్రియ మొదలుపెట్టి హడావుడి చేస్తే ఎక్కడైనా లోపం జరిగితే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల సన్నద్ధతకు ఇబ్బంది. ఎంసెట్ ఆలస్యం వల్ల విద్యార్థుల సన్నద్ధతకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు ఇబ్బంది రావచ్చని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ రాసే విద్యార్థుల్లో చాలా వరకు జేఈఈ మెయిన్స్ కూడా సిద్ధమవుతారు. మెయిన్స్ 2వ దశ ఏప్రిల్లో జరుగుతుంది. ఇది పూర్తయ్యాక మేలో ఎంసెట్ రాస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటారు. ఎంసెట్ ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని, కోచింగ్ కేంద్రాల వద్ద అదనపు ఫీజులు వసూలు చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్ఐటీలో సీట్ల కౌన్సిలింగ్ నాటికి ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలవ్వకపోతే కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయా రావా అన్న ఆందోళన కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. ఉన్నత విద్యామండలిలో గందరగోళం. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశాలకు సంబంధించి డిసెంబర్లోనే యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. తేదీ కూడా ఖరారు చేశారు. సెట్ కన్వీనర్ల ఎంపికకు రంగం సిద్ధమైంది. ఈలోగా కొత్త ప్రభుత్వం మండలి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ను తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో వీసీలతో సమావేశం వాయిదా పడింది. అయితే ప్రభుత్వం కొత్త వారిని నియమించలేదు. తొలగిస్తున్నట్టు ప్రకటించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఇంకా అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యామండలికి సంబంధించి సీఎం సమీక్షలో సరైన సమాచారం ఇవ్వడానికి మండలిలో ఎవ్వరు లేకపోవడంతో వారిని కొనసాగిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. వీరినే తిరిగి నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంత పెద్ద కథ ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్, త్వరలో నిర్ణయం. నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సకాలంలో నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సమావేశాలకు వీసీల విముఖత.
ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లను తొలగించిన నేపథ్యంలో అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు వీలు కావడం లేదని మండలి వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై చర్చించేందుకు వెళ్లడానికి వర్సిటీల వీసీలు సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. సెట్స్ కోసం కన్వీనర్లను సూచించాలని మండలి నుంచి లేఖలు వచ్చినా యూనివర్సిటీల వీసీలు నిర్లిప్తంగా ఉంటున్నారు. ముందు చైర్మన్, వైస్ చైర్మన్లు కొనసాగిస్తారా, కొత్త వారిని తెస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము సెట్స్ కన్వీనర్ల పేర్లు ఇచ్చినా కొత్త చైర్మన్ వస్తే మార్పులు ఉంటాయి అని వర్సిటీ వీసీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.